అధికారంలో ఉంటే తుమ్మినా దగ్గినా మీడియాలో ప్రసారం అవుతుందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావుతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తుందనే నమ్మకం తనకు లేదని, దానికి సమాధానం చెప్పే దమ్ము కాంగ్రెస్ కుందా అని సవాల్ విసిరారు. 6 గ్యారంటీలు 420 హామీలు అమలుకు ఎంత డబ్బు అవుతుందో కాంగ్రెస్ చెప్పగలదా అని ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే కాంగ్రెస్ లక్ష్యమని పేర్కొన్నారు. రాజకీయ మార్పులు చూస్తే తమకు ఆవేదన కలుగుతుందన్నారు. కేసీఆర్ అభివృద్ధి కోసం అప్పు చేస్తే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. సరే, ఈరోజు రాజకీయాలలో అటువంటప్పుడు రాజకీయ పక్షాలన్నీ కూడా అడుగుతాయి, తప్పలేదు కదా, ఉందా? అందుకే కదా రాజకీయాలు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 2.5-3 గంటల సేపు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మాట్లాడితే ఏ ఒక్కదానికైనా సమాధానం చెప్పగలిగినారా? ప్రజలకు వివరించగలిగినారా? ఏదో రాయేసి వీళ్ళు మంచోళ్ళు కాదు, లేకపోతే ఆడవాళ్ళ మీద మాట్లాడి, వీళ్ళ మీద మాట్లాడి, వాళ్ళ మీద మాట్లాడి. ఎందుకంటే పదవిలో ఉంటే, అధికారంలో ఉంటే ఏది మాట్లాడినా, తుమ్మినా దగ్గినా ప్రసారం అవుతుంది. వాస్తవం కదా. ఇవాళ సరే, ఆయన ఏం మాట్లాడినా వచ్చింది ఇది చేస్తారు. నేను ఒకటే అడుగుతున్నా సూటిగా, గతంలో చేసే పనులకు ఇస్తారా లేదా అని అడిగినా, మీరు ఇచ్చిన హామీలకు ఎంత అవుతుంది అని చెప్పినా, మీరు ఇప్పుడు విజనరీ అప్రోచ్లో కాంగ్రెస్ ఇది చేస్తుంది అని చెప్తున్న నాయకులు ఇప్పుడు ఎంత అవుతుందో 1,15,000 కోట్లు అదనంగా అవుతుంది. మరి ఇవన్నీ చెప్పేటప్పుడు ఒకటే రోజులో మారిందా ఆర్థిక పరిస్థితి? ముఖ్యమంత్రి ఆయన ఎవరు ఇదే కదా, రేవంత్ రెడ్డి. ఆయన రాగానే మారిందా? ఇది ఉంటాయిదా? మరి ఏం తెలుసుకోకుండా ఇవన్నీ మాట్లాడిందా? ఓకే, అనుభవ రాహిత్యం మీరు నోట్ చేసుకో, అవగాహన రాహిత్యం, అనుభవ రాహిత్యం, అవగాహన లేని అహంకారం, 3 ఆలే అదృష్టం ఉన్నట్టు దీంతో మాట్లాడుతుంది. ఏమాత్రం ప్రజల మీద, ప్రాంతం మీద నమ్మకం, విశ్వాసం ఉండి రాజకీయాలలో మేము చేయడానికి వచ్చాము అని ధైర్యంగా చెప్పుకునే ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ, ఏ నాయకుడైనా కానీ దీనికి సమాధానం చెప్తాడా? అంటే ఏమన్నట్టు?